హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేసవి కాలంలో మార్కెట్లో వాటర్ బాటిల్స్కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే సక్సెస్ కావచ్చు. మీరు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం ద్వారా మీరు చాలా సంపాదించవచ్చు. అయితే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాం. యువత ఆలోచనలు మారుతున్నాయి. ఉద్యోగం కంటే కూడా స్టార్టప్ కంపెనీలు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికంటే వ్యాపారం చేయాలి అని చూసేవారి సంఖ్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా ఎలాంటి వ్యాపారం చేయాలనేదే కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే ఏ వ్యాపారం కూడా అంత ఈజీగా మొదలు పెట్టడం సాధ్యం కాదు. కొన్ని వ్యాపారాలకు అనుభవం అవసరం, మరికొన్నింటికి ఆలోచనలు అవసరం. అయితే వ్యాపారానికి ఐడియా ఉంటే చాలు, అద్భుతంగా దూసుకుపోవచ్చు. అందులోనూ సీజనల్ బిజినెస్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఇందులో వేసవిలో మొదలుపెట్టే బిజినెస్ చాలా సక్సెస్గా ఉంటుంది. వేసవిలో వాటర్ బాటిళ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో మీరు కూడా ఈ బిజినెస్ ద్వారా బాగా సంపాదించవచ్చు. అదే సమయంలో ఈ వ్యాపారంలో మీకు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. దీంతో పాటు సంపాదన కూడా చాలా త్వరగా ప్రారంభమవుతుంది. మార్జిన్ కూడా మంచిగా ఉంటుంది. మీరు కూడా కొత్తగా వ్యాపారం పెట్టాలని చూస్తున్నట్లయితే ఈరోజు ఓ అద్భుతమైన వ్యాపార ఆలోచన గురించి తెలుసుకుందాం. మార్కెట్లో చాలా బ్రాండెడ్ల వాటర్ బాటిళ్లను చూసే ఉంటారు. మీరు 1 లీటర్, 2 లీటర్ సీసాలు, 5 లీటర్, 10 లీటర్, 20 లీటర్ల జాడీలను కూడా తయారు చేయొచ్చు. మీరు మీ బ్రాండ్ను అదే విధంగా నిర్మించవచ్చు. మీరు బాటిల్ వాటర్ వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టచ్చో ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. బాటిల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు మీ నగరంలో దాని మార్కెట్ను అర్థం చేసుకోవాలి. తర్వాత అవసరమైన యంత్రాలు, వస్తువులను కొనుగోలు చేయాలి. దీనికోసం నిల్వ ట్యాంక్ మొదలైనవి చాలా అవసరం. యంత్రాల్లో నీటిని ఫిల్టర్ చేయడానికి ఆర్ఓ యంత్రాన్ని పొందాలి. ఈ యంత్రం అనేక రకాలుగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా మీరు బాటిళ్లను ప్యాక్ చేయడానికి యంత్రాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం కోసం మీరు ల్యాబ్ నుండి ఫీడ్ వాటర్ టెస్ట్ రిపోర్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఐఎస్ఐ ధృవీకరణ, స్థానిక పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుంచి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది కాకుండా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి స్థానిక పరిపాలన నుంచి విక్రేత లైసెన్స్ తీసుకోవాలి. అదే సమయంలో మీ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి వ్యాపార అనుమతిని కూడా పొందాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ సంస్థను నమోదు చేయడంతో పాటు మీరు వ్యాపారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయాలి. మీరు బాటిల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని నుంచి చాలా లాభాన్ని పొందొచ్చు. ఇందులో 1 లీటర్ బాటిల్ ఖరీదు చూస్తే అన్ని ఖర్చులు కలుపుకుంటే 3 నుంచి 4 రూపాయలు ఉంటుంది. అదే సమయంలో దాని హోల్సేల్ విక్రయం మార్కెట్లో 6 నుంచి 7 రూపాయలకి జరుగుతుంది. ఈ విధంగా ఒక్కో బాటిల్పై కనీసం 3 రూపాయల లాభాన్ని తేలికగా పొందుతారు. రోజుకు 2000 లీటర్లు నీరు సరఫరా చేస్తే కనీసం 6000 రూపాయల లాభం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.